హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు అనేటువంటివి మనకు 7 ఉండటం కూడా మనందరికీ తెలిసినటువంటిదే. పాత పుస్తకాలలో 6 అణు విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. కొత్త పుస్తకాలలో గమనించినట్లయితే మనకి ఈ యొక్క తమిళనాడులో మరొక అణు విద్యుత్ కేంద్రం కూడా ఇటీవల కాలంలో స్థాపించడం జరిగింది. దానిని కూడా కలుపుకుంటే మొత్తం 7 అవుతాయి అన్నమాట. మనకి కల్పకం తమిళనాడులో రీసెంట్గా కూడా ఏర్పాటు చేశారు. దీని మీద ఖచ్చితంగా మనకి ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీఎస్ కానీ, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఈ యొక్క డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఎగ్జామ్కి దీని మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రశ్న అడిగేదానికి సమాధానం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏ అణు విద్యుత్ కేంద్రంలో ఎంత మెగావాట్స్ విద్యుత్ తయారు చేస్తున్నారు, మరి పలానా విద్యుత్ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా మనం ఈరోజు కూలంకషంగా చర్చించుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అణు విద్యుత్ కేంద్రము మొదటిది తారాపూర్. ఇది ఎక్కడుందని కానీ మనం గమనించినట్లయితే మహారాష్ట్రలో కూడా ఉందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి అంశం అన్నమాట. మహారాష్ట్రలో ఉండేటువంటి అణు విద్యుత్ కేంద్రం ఏది అని కూడా అడుగుతారు. మహారాష్ట్రలో ఉండేటువంటి అణు విద్యుత్ కేంద్రం ఏదంటే తారాపూర్ అన్నమాట. ఇది ఎన్ని మెగావాట్స్ అంటే 1400 అన్నమాట. ఎక్కువగా ఇది మెగావాట్స్ అడగడు కానీ ఏ ప్రదేశంలో ఉందని అంటారు. తారాపూర్ మొదటిదన్నమాట. రావత్ భట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో కూడా ఉంది అనేటువంటిది మీరు గుర్తు తెచ్చుకోవాల్సి ఉన్నమాట. 1180 కూడా ఇది మొత్తం కలిపితే 1400. కుడుంకులం తమిళనాడులో ఉంది. దీన్ని కూడా మనం గమనించాలి. కుడుంకులం తమిళనాడు, అదేవిధంగా కల్పకం కూడా తమిళనాడులో ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కైగా అనేటువంటిది కర్ణాటక, నరోరా అనేటువంటిది ఉత్తరప్రదేశ్. ఓకే, 7 వచ్చాయి చూడండి. రాజస్థాన్లో ఏముందంటే రావత్ భట్ట. తారాపూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. కుడుంకులం తమిళనాడు, కల్పకం తమిళనాడు, కాకరాపార గుజరాత్, కైగా కర్ణాటక, నరోరా ఉత్తరప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక్కసారి 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా కూడా మనకు దీని నుంచి బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కుడుంకులం, కల్పకం తమిళనాడు, కైగా కర్ణాటక, రావత్ భట్ రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర, కాకరాపార గుజరాత్, నరోరా ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తం కూడా మనకి 6780 మెగావాట్స్ కూడా తయారవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.